హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని స్టాల్స్ పెడతారండి. ఇది సిఎంసి హాస్పిటల్కి వచ్చాము చూపించుకోవడానికి. ఇక్కడ ఇలా పెట్టి అమ్ముతూ ఉంటారు. టీ, వాటర్ స్టాల్, పెప్సీ, ఇక్కడే ఇట్లా డ్రింకింగ్ వాటర్, అట్లా వాష్రూమ్స్కి వెళ్ళే దారి, ఇట్లా ఎగ్జిట్, ఇక్కడ ఇలా ఉంటాయండి ఆహార పదార్థాలు. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అతనికి డబ్బులు ఇస్తే మనకు వస్తువులు, మనకు కావాల్సిన ఐటమ్స్ ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. ఇది సిఎంసి హాస్పిటల్ రాణిపేటలో. మేము ఇక్కడికి వస్తాము చూపించుకోవడానికి. మా అమ్మకు యూటీఐ ప్రాబ్లం అది ఉంది, అదే కదా కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది. ఆ రెండింటికి ఇక్కడే మేము చూపించుకోనికి వేలూరు సిఎంసిలో చూపించుకున్నాము. మళ్ళీ కొత్త బ్రాంచ్కి మమ్మల్ని రాణిపేటకి వేశారు. ఇక్కడ మేము ఇక్కడే చూపించుకుంటున్నాము. ఇక్కడ 1 year దాటిపోయిందండి ఇక్కడికి రాబట్టి కూడా. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఫార్మసీ కౌంటర్స్ ఉన్నాయి. ఫార్మసీ మెడిసిన్ తీసుకోవాలంటే అక్కడ 81 ఉంది కదా, అక్కడ 80, 79 అక్కడ మనము ఫార్మసీకి బిల్ చేయాలి. డబ్బులు కడితే మనకు ఇస్తారు. మళ్ళీ మెడిసిన్స్ కింద పేమెంట్స్. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏదైనా అపాయింట్మెంట్స్ ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇక్కడంతా లిఫ్ట్స్ ఉన్నాయండి. లిఫ్ట్లు ఇలా ఉంటాయి. మొత్తం సెంట్రల్ ఏసీ. అండి ఇదంతా క్యాంపస్. బిగ్ హాస్పిటల్ ఇది తమిళనాడులో. ఇది సిఎంసి అనేది బిగ్ హాస్పిటల్. ఇక్కడికి డబ్బులు లేని వాళ్ళు కూడా వచ్చి చూపించుకోవచ్చు, డబ్బులు ఉన్నోళ్ళు చూపించుకోవచ్చు. ఏంటంటే ఎవరికి తగ్గ ట్రీట్మెంట్ అయితే అంతా ఒకటే విధంగా ఉంటుందండి. జనరల్ వాళ్ళకి అట్లా, స్పెషల్ కేటగిరీకి అట్లా అనేది ఏమి ఉండదు. మన శక్తి సామర్థ్యాలు, మనకు జనరల్కి పోవాలన్నా ప్రైవేట్ చూపించుకోవాలన్నా అనేది ఉంటుంది. అంతే తప్ప ఏమీ లేదు ఫ్రెండ్స్. ఏం బాగలేకున్నా క్రిటికల్ డిసీజెస్కు ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మేము చూపిస్తూ ఉన్నాము మా అమ్మకు కూడా. ఏదో ఆ ప్రభు దయ వల్ల ఈ విధంగా ఉంది. ఇప్పుడు లిఫ్ట్లో వెళ్తాం ఫ్రెండ్స్. ఇదో మా అమ్మ వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్. వచ్చేసామండి, గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇది లోపలికి వచ్చేది, అట్లా బయటికి వెళ్ళాలి. ఇట్లా బయటికి వెళ్ళేది, ఇది లోపలికి వచ్చేది. ఇట్లా మెడిసిన్స్ దా. ఇక్కడ మాస్టర్ హెల్త్ చెకప్. ఫార్మసీ వాళ్ళు పైన బిల్ చేసిన వాళ్ళు ఇక్కడ మెడిసిన్ తీసుకోవాలి. ఇక్కడే మెడికల్ రా. ఇక్కడ వచ్చి కూర్చోవాలి. పేరు పిలుస్తారు, అక్కడికి వెళ్ళి మెడిసిన్ తీసుకోవాలండి. మెడిసిన్ ఇస్తారు. ఏమ్మా మార్చుకునిలే. ఇప్పుడు మా పేరు పిలుస్తారండి, ఆడ పేపర్ ఇచ్చాం కదా,
వాళ్ళు ఏం చేస్తామంటే ఆ పేపర్ వాళ్ళు మేము ఇస్తాము. వాళ్ళు ఆ పేపర్ తీసుకొని మనకు సంబంధించిన ట్యాబ్లెట్స్ అన్నీ ప్యాకెట్లో అరేంజ్ చేస్తారండి. మొత్తం నాకు కావాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ కవర్లలో పెట్టిస్తారు. మనకు తినకముందు, తిన్నాక ఏ విధంగా ఉండాలో ఆ విధంగా వాళ్ళన్నీ అరేంజ్ చేసి మనకు పేరు పిలుస్తారు, ఇస్తారు. అది ఇక్కడ ఈఎల్స్ బుక్ షాప్ కూడా ఉందండి. బుక్ షాప్